హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్ గుండుబోల. నేను ప్రస్తుతానికైతే కువైట్లో ఉన్నాను. కువైట్లో చాలామంది డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది హౌస్ ఓనర్ వల్ల కావచ్చు, చాలా ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు. మ్యాక్సిమం ఏంటంటే కువైట్ వచ్చే వాళ్ళు ముందు మీరు దేనికి వస్తున్నారు, పర్పస్ ఏంటి, మీ సాలరీ ఎంత, మీ ఫుడ్ బాగుంటుందా అనేది ముందు మీరు చెక్ చేసుకోవాలి. ప్లస్ ఏజెంట్ తీశాడు, ఏజెంట్ ద్వారా అంటే అందరూ ఏజెంట్లు. ఈరోజు వీసా తీసుకోడు, ప్రతి ఓడు ఏజెంటే. మనం వీసా తీసుకున్నామంటే ఎంత కాస్ట్ అవుతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏం చెప్తున్నాడు. చాలామంది మోసపోతున్నారు కువైట్ వచ్చి. మన వాళ్ళు చాలామంది ఎక్కువ. నేనే 1 lakh పే చేసి కువైట్ వచ్చాను. మ్యాక్సిమం అయితే 40,000 50,000, చాలా వరకు అయితే 1 lakh 2 lakh కూడా తీసుకుని ఇక్కడ కంపెనీ తీస్తాం. అలాగని చాలామందిని మోసం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి టైంకి ఫుడ్ ఉండదు, వీళ్ళు ఇచ్చి ఫుడ్ తినలేము. ఓకే, డ్యూటీ టైమింగ్స్ ఉండవు. ఎనీ టైం మార్నింగ్ 7 to night 12 o'clock డ్యూటీ. డ్రైవర్ అంటే డ్రైవర్ ఒకడే డ్యూటీ చేయడు, దివానీ డ్యూటీ కూడా చేయాలి. ఓకే, మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చినోడు నువ్వు 2 సంవత్సరాలు చెయ్యాలి, కుదరదు అంటాడు. అలా మనకి చాలామంది ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఓకే, అలాగే మన ఎంబసీ కూడా కొంచెం కువైట్లో ఎంతమంది ఉన్నారు మన ఇండియన్స్, వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని కూడా అప్పుడప్పుడు ఒకసారి పట్టించుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఏమిటంటే మినిమం సాలరీ, చాలామందికి సాలరీ తక్కువ, డ్యూటీ టైమింగ్స్ ఎక్కువ. మనకి అగ్రిమెంట్కి ఇక్కడ వచ్చిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. మీరు కంపెనీ ద్వారా రండి, ఆఫీస్ ద్వారా రండి, అంతేగాని బయట ఉన్న ఏజెంట్ల ద్వారా మాత్రం రావద్దు, మోసపోవద్దు. ఓకే, అది ఎక్కువ అమౌంట్ మాత్రం పే చేయొద్దు. అలాగే మేము వస్తాము, కష్టపడండి, తప్పులేదు, కానీ కష్టపడడానికి ఫలితం ఉండాలి కదా. చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు కువైట్ వచ్చి. వాళ్ళ కోసం నేను చేస్తున్నాను ఈ లైవ్. అది మన ఇండియాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చి కష్టపడుతున్నాం కదా అని తప్పులేదు, కష్టపడవచ్చు. కాకపోతే చాలామంది ఇక్కడికి వచ్చి సెల్ఫీలు దిగి పెడతారు. వారానికి ఒక సెలవు ఉంటుంది, కొంతమందికి 2 హాలిడేస్ ఉంటాయి, ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే చాలామంది చాలా ఇబ్బందిగా పడుతున్నారు. దీన్ని బట్టి ఏంటంటే మనం కువైట్ వచ్చే ముందు మనం ఎంత పే చేసి ఎంత వస్తున్నాం, మనం ఇంటి దగ్గర హ్యాపీగా ఉంటాం. కువైట్ వచ్చి ఇంత కష్టపడి అమ్మా నాన్నలకు దూరంగా ఉండి టయానికి భోజనం ఉండదు, ఒక్కొక్క ఇంట్లో అయితే కొడతారు కూడాను. అది చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని బట్టి మన ఎంబసీ కూడా కొంచెం మనం తెలుగు వాళ్ళని పట్టించుకోవాలి. అలాగే బయట పని చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఇంట్లో బాగోక, వాళ్ళ పరిస్థితి బాగోలేక బయట చేసుకుంటున్నారు. వాళ్ళకి ఆ కమాలు లేక చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి కూడా మన ప్రభుత్వం పట్టించుకోవాలి. మన దేశంలో అవినీతి నాయకుల వల్ల మనం ఇక్కడికి వచ్చి ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడుతున్నామంటే దానికి ప్రతిఫలం ఏమీ కనిపించట్లేదు. ఎవరో వచ్చి కువైట్ వచ్చారు, అందరూ బాగుంటుంది. అది దీన్ని బట్టి చాలామంది చాలా ఇబ్బందిగా ఉంది. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కొంచెం కువైట్ రండి, రావద్దంటలేదు. కాకపోతే వచ్చే ముందు మీరు ఎంత పే చేస్తున్నారు, ఏం వర్క్ పర్పస్, ఇక్కడికి వచ్చి ఆ పని చేయి ఈ పని చేయమంటే చేయమని చెప్పొచ్చు. మీకు తీసి వీసా ఎవడు, మినిమం 50,000 కన్నా ఎక్కువ పే చేయొద్దు. కంపెనీ అంటారా, దానికి మనకి ఎంత అగ్రిమెంట్ ఉంటుంది. ఓకే, వాడు చెప్పాడు వీడు చెప్పడం కాకుండా మీరు ఆలోచించి రండి. ఓకే, జై హింద్.